ఫ్రెండ్స్, ముంబై అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు భారీ స్కోర్ చేసింది. 244 పరుగులు చేసినప్పటికీ కూడా అచ్చంగా బౌలింగ్ లోపాలు, అలాగే ఫీల్డింగ్ లోపాల కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఓటమి పాలైంది. దీనిపైన రోహిత్ శర్మ చాలా ఘాటుగా స్పందించాడు. అయితే నిజానికి రోహిత్ శర్మ ప్రస్తుతానికి కెప్టెన్ కాకపోయినప్పటికీ కూడా చాలామంది అభిమానులకి ముంబై జట్టును నడిపించేది రోహిత్ శర్మే అనుకుంటున్నారు. ముఖ్యంగా నమన్ ధేర్ 1 కాదు, 2 కాదు, 3 మంచి మంచి క్యాచ్‌ని మిస్ చేశాడు. ఒకటి పట్టుకున్నట్టే పట్టుకుని బౌండరీ లైన్ పైన పడేశాడు. అయితే దీనిపైన రోహిత్ స్పందిస్తూ ఏమన్నాడంటే, మనం టోర్నమెంట్‌లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాం. నిజానికి హాఫ్ ఆఫ్ ది మ్యాచెస్ పూర్తయిపోయాయి. ఇక ప్రతి మ్యాచ్ విషయంలో గెలుపు వస్తేనే ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశాలు ఏర్పడతాయి. అలాంటి సమయంలో కూడా ఆటగాళ్ళు సరైన దిశలో ఆడకుండా ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటే ఇంకా ఏం మాట్లాడాలి? ఎలా సరిదిద్దుకోవాలి? జట్టును ఇంకా మార్చే అవకాశం కూడా లేదు. ఇంతకు మించిన ప్లేయింగ్ 11 ప్రాబబిలిటీస్ కూడా లేవు. ఉన్నవాళ్ళు సరిగ్గా ఆడాలి, జట్టు గెలవాలి అన్న స్పృహతో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం కుదరదు కదా! ఆడే విధంగా ఆడితేనే ఫలితం రాబట్టగలం. చిన్న చిన్న పొరపాట్లు ఒక్కసారి జరగచ్చు. కానీ ప్రతిసారి పొరపాటే జరుగుతుందంటే ఎవరిని నిందించాలి? ఎవరిని నిందించలేం. ప్రతి ఆటగాడు వారి వంతు ప్రయత్నం చేస్తేనే ఫలితం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.